గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు నిరసన తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న 317 జీవోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు గాంధీ భవన్ వద్దకు వచ్చారు. గాంధీ భవన్ ముట్టడి కోసం వచ్చారు. అయితే పోలీసులు వీళ్ళందరినీ కూడా కట్టడి చేసి గాంధీ భవన్ సమీపంలో రోడ్డు పైన బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. 300 జీవో బాధితులకు సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారము బాధితులందరికీ కూడా బదిలీలు చేయాలా, స్థానికత ఆధారంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈవేళ గాంధీ జయంతి అయినందున గాంధీ భవన్లో కార్యక్రమాలు ఉన్నాయి. మీరంతా కూడా ఈ ఆందోళనను విరమించాలని చెప్పేసి పోలీసులు చేసిన విజ్ఞప్తిని వీళ్ళు తిరస్కరించి ఆందోళన దిగారు. అసలు వాస్తవ సమస్య ఏందో ఒకసారి మీరు చెప్పండి. అసలు సమస్య ఏంది అసలు? సార్ 317 పేరు మీద మేము స్థానికులం అయినప్పటికీ మమ్మల్ని జూనియర్స్ అవ్వటం వల్ల ఎక్కడికో మమ్మల్ని నెట్టేసి ఈరోజు స్థానికేతరులైనటువంటి పాత ఫ్రీ జోన్ 6th జోన్లో జాబులు పట్టిన ఆంధ్రలోనేమో హైదరాబాద్లో ఉంచారు. మొత్తం చుట్టుపక్కల ఈ 6th జోన్లో ఉంచారు. మేము స్థానికులైనటువంటి మమ్మల్ని ఏమో జూనియర్స్ అవ్వడం వల్ల ఎక్కడో రిమోట్ ఏరియాస్ లో ఇప్పుడు ఈ వేళ ఎందుకు ఆందోళన దిగారు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 317 ని అబాలిష్ చేసి మమ్మల్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు తీసుకురాలేదు. సీఎం గారు మరి వారి మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ కాంగ్రెస్ మీద నమ్మకంతో ఉద్యోగులందరూ ఏకమయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడంలో 30% బాధ్యత మేమే తీసుకున్నాము. మొత్తం 70% స్టేట్ అంతా తీసుకుంటే 30% బాధ్యత మేము తీసుకున్నాము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించడానికి. కాబట్టి తప్పకుండా ఈ 317 అబాలిష్ చేసి మీ సమస్య పరిష్కారం చేయాలంటారు. మీరు చెప్పండి అసలు ఆందోళన ఎందుకు చేస్తున్నారు? 317 జీవోనండి. 3 years అయింది. ఇది అది కరెక్ట్ జీవో కాదు. 3 years అయింది ఇంప్లిమెంట్ చేసేసి. మేము చాలా 3 years నుంచి సఫర్ అవుతున్నాము. లాస్ట్ ఈ ఇయర్ 2 అక్టోబర్కి సార్ మేనిఫెస్టోలో పెట్టాడు ఇది 317 జీవో రద్దు చేస్తామని. ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి? మొత్తము 27 డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. లాస్ట్ అక్టోబర్ 2 రోజు మేనిఫెస్టోలో పెట్టాడు. మేము గెలవగానే 48 hours మిమ్మల్ని సాల్వ్ చేస్తామని సబ్ కమిటీ వేశారు. వేసి 9 months అవుతుంది. ఇప్పటి వరకు మాకు ఏ సొల్యూషన్ ఇవ్వట్లేరు. కాబట్టి ఈరోజు ఏదో 1 year అయింది మాకు చెప్పి. ఈరోజు మాకు ఏదో ఒకటి తేల్చాలనే ఇక్కడ ధర్నా చేస్తాం. ఇది గాంధీ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న 317 జీవో బాధితులు తమకు ముందు ఇచ్చిన హామీ ప్రకారము 317 జీవో అబాలిష్ చేసి స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానికేతరంగా ఎక్కడికైతే బదిలీ చేసారో అందరూ కూడా స్థానికంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సబ్ కమిటీ వేశారు. ఇది వీలైనంత తొందరగా తమకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. 34 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఇందులో బాధితులు ఉన్నట్టుగా జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తోంది. అయితే డిఎస్సి ఫలితాలు రావడంతో ఆ నియామకాలు జరిగినట్లయితే కూడా ఇప్పుడున్న ఖాళీలు కూడా భర్తీ అవుతాయి. ఈ బదిలీలు చేసేందుకు అవకాశం ఉండదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు గాంధీ భవన్ ముట్టడి కోసం పిలుపునిచ్చినప్పటికీ కూడా గాంధీ భవన్లో గాంధీ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందువల్ల గాంధీ భవన్ పరిసరాలకు రానికుండా పోలీసులు పూర్తిగా అడ్డుకున్నారు. గాంధీ భవన్ చుట్టూ ఉన్న మొత్తం మూడు గేట్లను కూడా పూర్తిగా క్లోజ్ చేసి అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ భవన్ సమీపంలోనే ఈ 317 జీవో బాధితులను అడ్డుకొని ఇక్కడ సర్ది చెప్పేదానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు వినకుండా ఇక్కడే రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే ఇక్కడి నుంచి లేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.